వేరేలాగా ఉంటుంది. సో ఓకే, అంటే ఒక దగ్గర చూసుకుంటే చిన్న సినిమా అని చెప్పి అక్కడ పాన్ ఇండియా మూవీస్ అండ్ రీ రిలీజ్ ఇవన్నీ కొన్ని వచ్చాయి అనమాట. అవును అవును. ఏంటి చిన్న సినిమా ఇప్పుడు అవన్నీ తొక్కేస్తానియా? అంటే మీకు కనబడట్లేదా? మీ నోటితో మీరేం అనుకుంటారో తెలియాలి కదా. అంటే తొక్కేస్తున్నాయి అంటే తోసేస్తున్నాయి సార్. నేను అక్కడ తోయడం చూపించా. సో నా పాయింట్ ఏంటంటే థియేటర్స్లో ఒకటి ఫిలిమ్స్ అనేవి ఓన్లీ పెద్ద ఫిలిమ్స్, లేకపోతే పాన్ ఇండియా ఫిలిమ్స్, ఆఖరికి డబ్డ్ ఫిలిమ్స్, వీటికి థియేటర్స్ దొరుకుతున్నాయి కానీ చిన్న ఫిలిమ్స్కి లేదు అన్నది ఇప్పుడు మీరు చూస్తే అంటిల్ అండెస్ చిన్న సినిమాలకి కూడా పెద్ద బ్యాకప్ ఉంటేనే రిలీజ్ అవుతున్నాయి. మీకు ఎగ్జాంపుల్స్ అయితే రీసెంట్ ఫిలిమ్స్ మీరు ఏం చూసుకున్నా దాని బ్యాకప్ పెద్దది, చిన్న సినిమా అయినప్పటికీ కూడా. సో బ్యాకప్ లేకపోతే ఎట్లా ఉంటుంది ఇండస్ట్రీ అనేది అంటే ఇప్పుడు వచ్చే చాలా మంది డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు చెప్తుంది ఏంటంటే కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఉంటుంది, సో ఆడుతుంది అని అన్నారు. అండ్ కంటెంట్ ఉన్న సినిమాలు ఈ మధ్య కూడా చాలా వరకు బ్లాక్ బస్టర్లు అయినాయి. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు మరి అంటే ఇండస్ట్రీ మీద అలాంటి నెగిటివ్ ఉంది మీకు? అయ్యో, నెగిటివ్ ఉంటే నేను ఇండస్ట్రీలో ఎందుకుంటాను సార్? తొక్కేస్తున్నారు అన్నారు కదా. చాచా అలా కాదు సార్. అది ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఫిలిం చేస్తున్నాం సార్. మనం ఫిలిం చేసిన తర్వాత ఒక మనకి 3-4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీ, థియేటర్స్, శాటిలైట్, ఇట్లాగా ఈ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్. బికాస్ ఆఫ్ కరోనా అనుకోండి, వాట్ ఎవర్ అనుకోండి, ఏదైనా సరే రీజన్స్, ఒక చిన్న ఫిలిం బయటికి రావాలంటే థియేటర్స్లో జనాలు రావట్లేదు, లేకపోతే చిన్న సినిమాలకి ఓటీటీయే కరెక్ట్ అంటారు. చిన్న సినిమాలు ఓటీటీ అంటారు. ఒకవేళ ఓటీటీకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే థియేటర్లో సినిమా రిలీజ్ చేయండి, మేము ఓటీటీలో తీసుకుంటాం అంటారు. ఇప్పుడు నా ఫినాన్షియల్ స్టేటస్ వరకు నేను సినిమా తీయగలిగాను సార్. సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేను ఎంచుకున్న పాయింట్స్ ఈ ప్రమోషనల్ సాంగ్ అని వాట్ ఎవర్. సో నాకు ప్రమోట్ చేసి ఇంకా సినిమాని థియేటర్ దాకా తీసుకెళ్ళాలి అంటే ఐ నీడ్ సపోర్ట్. అదంత ఈజీ కాదు. అంటే ఈ సాంగ్లో అంటే లైక్ నేను చెప్పాలనుకున్నది ఏంటనేది, స్మాల్ ఫిలిమ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ బిగ్ ఫిలిమ్స్ అండ్ బిగ్ డబ్డ్ ఫిలిమ్స్, రీ రిలీజ్ ఆర్ వాట్ ఎవర్. రీ రిలీజ్ కూడా థియేటర్లో దొరుకుతాయి సార్, మా సినిమాకి దొరకవు సార్ థియేటర్లో. అది సార్ అంతే. అంటే ఓటీటీ బడ్జెట్ ఫుల్ అని కూడా అక్కడ ఒక పోస్టర్ పెట్టారు. అవును సార్. ఇప్పుడు సో అంటే ఓటీటీకి వెళ్తే ఇంతకు ముందు ఏంటంటే డైరెక్ట్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే థియేటర్కి వెళ్ళి మీరు నిరూపించుకొని రండి అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సో అదే యా, అంటే ఇప్పుడు ఓటీటీ బడ్జెట్ క్లోజ్ ఫర్ 2025 అని అంటే ఒక పెద్ద ఫిలిమ్స్ చేసే వాళ్ళకి ఒక ఇట్లా ప్యాకేజ్ ఉండి వాళ్ళ ఫిలిమ్స్ సో ఇన్ని ఫిలిమ్స్ అని వాళ్ళ ఓటీటీ వాళ్ళతో డీల్స్ ఉంటాయి. అన్ని పెద్ద ఫిలిమ్స్కి డీల్స్ వెళ్ళిపోయినప్పుడు ఇంకా చిన్న సినిమా తీసుకోవడానికి ఓటీటీ వాళ్ళ దగ్గర బడ్జెటే లేదు. ఇప్పుడు థియేటర్లో మాకు స్పేస్ లేదు, ఓటీటీలో ప్లేస్ లేదు. ఇంకా శాటిలైట్ అంటారు, శాటిలైట్ ఎప్పుడో పోయింది, మీ అందరికీ తెలిసిన విషయం. చిన్న సినిమాలకి అసలు శాటిలైట్ కాదు కదా, అసలు ఏం లేదని. ఇంకెక్కడ రిలీజ్ చేసుకోమంటారు? యూట్యూబ్ చేసుకోవాలి ఇంకా మేము. జనరల్గా అంటే ఆర్టిస్టులు డ్యాన్సులు చేస్తారు, లేదంటే హీరో హీరోయిన్ చేస్తారు. ఇక్కడ ప్రొడ్యూసర్లతో చేపించారు. సో అంటే ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? అల్లు అరవింద్ గారు కానీ, ఎస్కేఎన్ గారు కానీ ఇవన్నీ పెట్టారు కదా. పర్మిషన్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమానే చూపిస్తాను. యా మనోజ్ గారు, హై. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇది కంబ్యాక్ అని అనుకుంటాను. అవునా? కొంచెం గ్యాప్ వచ్చింది మీ సిరీస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇందాక దానికి రీజన్ ఏంటన్నది మా రాకేష్ గారు చెప్పేశారు. సో అందుకని మీరు రావట్లేదని మాకు అర్థమైంది. అంటే ఈ గీతా సుబ్రహ్మణ్యం వల్లనో ఏమో కానీ మీ స్క్రీన్ ప్రెజెన్స్లో నాకు ఎందుకో సాయి దుర్గ్ తేజ్ గారి రిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఆ లుక్ కావచ్చు. థ్యాంక్ యూ, ఇట్స్ ఎ కాంప్లిమెంట్. యా, ఆబ్వియస్లీ ఇట్స్ ఎ కాంప్లిమెంట్. సో ఈ కథ ఎలా ఉండబోతుంది అంటే హౌ ఆడియన్స్ విల్ ఎంగేజ్? అంటే ఎక్కువ ప్రతిదీ చూసుకుంటే చాలా రిలేటబుల్ ఉంటాయి. మీరు ఇప్పుడు దాకా తీసిన ప్రతి కాన్సెప్ట్ ఎవ్రీ వన్ కెన్ రిలేట్ దిస్. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సో దిస్ ఫిలిం ఈజ్ అ జర్నీ, ఒక యంగ్స్టర్ జర్నీ అనమాట. అంటే హౌ ఇట్ స్టార్ట్ విత్ అంటే ఒక యంగ్ గాయ్ ఉన్నప్పుడు, అంటే కాలేజ్లో ఉన్నప్పుడు అబ్బాయికి, ఒక మెచ్యూర్డ్ పర్సన్కి, అంటే ఈ జర్నీలో ఏం కోల్పోతాడు అసలు, అంటే చాలా డీవియేషన్స్ ఉంటాయి ప్రతి యంగ్స్టర్కి.
బైక్ అని, లవ్ అని ఇట్లాగా. సో ఆ జర్నీలో వాడు ఏం మిస్ అవుతున్నాడు, వాడు దేనికోసం పరిగెడుతున్నాడు, అంటే ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో దాన్ని ఎండ్ చేయం. సో అది ఆ జర్నీ ఎట్లా ఉండబోతుంది అనేది ఫిలిం యాక్చువల్లీ. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ గారు, సో కాదు, మీ క్యారెక్టరైజేషన్ ఇందాక త్రూ అవుట్ ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు దాకా చాలా క్యారెక్టర్ రీసెంట్గా అయితే ఏడిపించడం కూడా చేసేసారు మీరు అనగనగా తోటి. సో అంతకుముందు మంచి కామెడీ సీన్స్ తోటి చాలా ఎంటర్టైన్ చేశారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే త్రూ అవుట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు కదా. యాక్చువల్గా ఇది కథ రాసుకున్నప్పుడే ఇది ఒక యంగ్స్టర్ బయోపిక్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. ఆ బయోపిక్లో మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంటు, పర్టికులర్గా ఫ్రెండ్తో, ముఖ్యంగా ఏ మనిషికైనా అమ్మ, నాన్న, స్నేహితుడు, గురువు అంటారు కదా, అలాగా గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఈ ముగ్గురులో టాప్లో నేను ఉంటానన్నమాట. ఆ సెంటిమెంట్ చాలా చోట్ల నా క్యారెక్టరు చాలామందికి రిలేట్ అవుతుంది. అంటే మామూలు ఒక ఫ్రెండ్ ఎలా ఉంటాడు, జెన్యున్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు, వాడు ఎండ్ ఆఫ్ ద స్టేజ్లో పీక్స్లోకి వెళ్ళిపోయి ఇంకా నాశనం అయిపోతున్నాడు, బిహేవియర్ ఒకలాగే ఉంటుంది, కన్సర్న్ ఎలా ఉంటుంది, అంత మంచి క్యారెక్టర్ అనమాట, కైండ్ ఆఫ్ రోల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, సాంగ్ చాలా బాగుంది. అండ్ అందులో కొంతమంది ప్రొడ్యూసర్స్ని చూపించారు కదా, అంటే ఆ బ్యానర్స్కి ఆల్రెడీ రీచ్ అయ్యారా, రీచ్ అయితే వాళ్ళు అంటే అందులో సాంగ్లో డోర్ నుంచి వాళ్ళు బయటకు వస్తుంటే మిమ్మల్ని తోసేయడం అనేది చూపించారు, మీరు సింబాలిక్గా ఏమైనా చూపించారా అందులో? అయ్యో సింబాలిక్గా కాదండి, అంటే సో అంటే నేను ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఒక ఫిలింకి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు దే ఆర్ ద హీరోస్ ఎనీ ఫిలిం. ఎందుకంటే మా కథ లేకపోతే డైరెక్టర్, హీరో ఇవన్నీ తర్వాత, ఎందుకంటే వీళ్ళందరినీ నమ్మి డబ్బులు తీసుకొచ్చేది ప్రొడ్యూసర్స్. సో అక్కడ పెట్టిన పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళు ఎన్నో ఫిలిమ్స్ చేసి ఆ స్టేజ్కి వచ్చారు వేర్ దే హ్యావ్ బోత్ ద ప్లాట్ఫామ్స్ లైక్ థియేటర్స్ అండ్ ఓటీటీ అనేవి వాళ్ళ చేతిలో ఉంటాయి. ఎందుకంటే బిగ్ ఫిలిమ్స్ చేస్తారు అవన్నీ అని. సో నేను ఒక చిన్న ఫిల్మ్ మేకర్, నేను వచ్చి థియేటర్స్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేదే నా పాయింట్. సిచ్యువేషన్ నాది ఓటీటీలోకి వెళ్తే ఓటీటీలో కూడా ఆబ్వియస్లీ వాళ్ళ ఫిలిమ్స్ ఉంటాయి కదా. సో ఆ పాయింట్ మీద సాంగ్లో అట్లా ప్లేస్ చేశాను అంతే. అండ్ నవేడేస్ కంటెంట్ ఎలా ఉందంటే అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కావచ్చు, కంటెంట్ బాగుంటే ఆడియన్స్ డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాగా మీ సినిమాలో కంటెంట్ గురించి మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? చాలా కాన్ఫిడెంట్ ఉన్నానండి, ఎందుకంటే ఈ ఫిలిం బేసిక్గా ఇంకొక పాయింట్ చెప్పాలంటే అండి, దెర్ ఆర్ సమ్ ఫ్యూ పీపుల్, మనము ఇప్పుడు మూవీకి ఏదైనా ఫస్ట్ చూపించాలనుకుంటే మనం ట్రైలర్ చూపిస్తాం. ఆ ట్రైలర్ చూపించాలి అని నేను ముందు అడుగు వేస్తుంటే ట్రైలర్ చూసే ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్దామని. మీకు యూ డోంట్ నో, ఈ సినిమా అయ్యి 1 year అవుతుంది. 1 year నుంచి నేను ఒక 3-4 ప్రివ్యూస్ వేసాను, కొంతమందిని పిలిచాను, ఎవ్వరు రాలేదు. నా ఒక పాయింట్ ఏంటి అంటే ఎవరికి అవసరం లేదు చిన్న ఫిలిమ్స్, ఎందుకంటే అంటిల్ అన్లెస్ ఎవరైనా ఏదైనా ప్రూవ్ చేసుకుంటే వచ్చి సపోర్ట్ చేస్తారండి. ఆ ప్రూవ్ చేసుకోవడానికి కూడా వీ హ్యావ్ హర్డల్స్. సినిమా వరకు చేయగలిగాను, సినిమాని ప్రమోట్ చేసి బయటికి తీసుకురావడం అనేది నాకు నా వల్ల కావట్లేదు, అందుకు ఈ సాంగ్ చేశాను. సో దీని నుంచి ప్రమోట్ చేద్దాం, మనకి ప్రమోషన్లో ఏదో ఒక టాక్టిక్ వాడడానికి ఐ మేడ్ దిస్ సాంగ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ కార్తీక్ గారు, చాలా బాగుంది సాంగ్ అండ్ మ్యూజిక్, చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది సాంగ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీకు కూడా. మనోజ్ గారు, హాయ్ అండి. హాయ్. యాక్చువల్గా సాంగ్ మొత్తం చూసినప్పుడు ఫినాన్షియల్గా కానీ సపోర్టివ్గా కానీ లేదా లైఫ్ ఎట్టుపోతుంది అర్థం కావట్లేదు అనే విధంగా లిరిక్స్ అన్నీ వచ్చాయి. సో మీరు మీ లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్సా ఇవన్నీ, లేదా ఇలాంటి పర్సన్స్ ఉన్నారు ఇండస్ట్రీలో అని చూపించడానికి తీసారా? నేను నా ఫిలిం ఒక ట్రాజడీనే సాంగ్లో చూపించా. నా ట్రాజడీ మీకు కామెడీగా ఉంటుంది కదా జనాలకి యాక్చువల్లీ. సో అదే ఎలిమెంట్ మెయిన్గా. సో సాంగ్లో మనము ఇప్పుడు ఈ లిరిక్స్ వచ్చేసి అందరూ రిలేట్ అయ్యే లిరిక్స్ ఇవి, బట్ నా సాంగ్కి నా మూవీకి నేను ఎట్లా యూస్ చేశాను అనేది రిజల్ట్ యాక్చువల్లీ. సో నేను ఏమైతే ఫేస్ చేస్తున్నానో ఇష్యూస్ అవి ఈ సాంగ్లో పెట్టడం జరిగింది. ఓకే,
అండ్ ఆల్ ది బెస్ట్. సాంగ్లో కూడా మీరు లక్ష్మి రాను అని చెప్పి అంటున్నారు కదా, ఈ మూవీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆవిడ కూడా లాస్ట్లో లక్ష్మీదేవి కళ్ళు మూసుకుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి యా, ఎంత పెద్ద సినిమా అయినా కూడా, ఎంత పెద్ద స్టార్ హీరో యాక్ట్ చేసినా కూడా Yeah. సినిమాలో దమ్ము లేకపోతే ఎవరికి థియేటర్కి రావట్లేదు. ఆఫ్ కోర్స్ సార్. సో మీరు స్టార్ట్ చేసి 8 years బ్యాక్ యూ డిడ్ అండ్ యూ ప్రూవ్డ్ ఇన్ యూట్యూబ్. మీరు ఏంటి అనేది ఆల్మోస్ట్ ప్రూవ్ చేసుకున్నారు. ఆ టైంలో వదిలిపెట్టి గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో పెద్ద సినిమాలు కూడా కంటెంట్ లేకపోతే థియేటర్లకు జనాలు రాలేని టైంలో మీరు ఒక ప్రమోషన్ స్టార్ట్ చేసుకొని వస్తున్నారు. ఏంటి ఆ గట్సీ కాన్ఫిడెన్స్? ఈ సినిమాతోటి మీరు ప్రూవ్ చేసుకోగలను అని కాన్ఫిడెన్స్? సార్, అప్పుడు స్టార్టింగ్లో గీతా సుబ్రహ్మణ్యం తర్వాత నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. బట్ అవి నాట్ అప్ టు ద మార్క్. యాక్చువల్లీ బయటికి రాలేదు. అంటే అవి ఆ ప్రాజెక్ట్స్ కూడా షార్ట్ ఫిల్మ్ అండ్ వెబ్ సిరీస్, నాట్ ఎ ఫిలిం. నేను వెయిట్ చేస్తున్నాను ఫిలిమ్స్ కోసం, ఎందుకంటే నా అల్టిమేట్ గోల్ వచ్చేసి ఫిలిమ్స్. సో దానికోసం వెయిట్ చేస్తున్నప్పుడు నాకు మా డైరెక్టర్ ఎఫీ రోజర్స్ వచ్చేసి నాకు కథ చెప్పారు. సో ఆ కథ నచ్చి మెయిన్ ఈ సినిమా చేయడానికి గల కారణం ఏంటి అంటే ఒక ఎమోషన్ సార్. ఆ ఎమోషన్ని నేను కంప్లీట్గా గట్టిగా నమ్మి ఈ సినిమా చేశాను. సో దీన్ని తీసుకుని వెళ్ళడానికి బయటికి నా వంతు నేను ఏవైతే చేయగలుగుతున్నానో అవి చేస్తున్నాను. సో అంటే ఇందాక మీకు అందరికి చెప్పినట్టు ప్రివ్యూస్ వేయడం కానీ, లేకపోతే ఓటీటీ వాళ్ళని కలవడం కానీ, ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ కోసం వస్తారేమో అని చెప్పేసి ఇవన్నీ నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను సార్. ఈ జర్నీలో ఏమైందంటే సార్, సినిమా అనేది షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్ నుంచి ఫిలిమ్స్కి వచ్చేసరికి మీరన్న గ్యాప్ ఏదైతే ఉందో అప్పుడు నేనేం వదులుకోలేదు సార్. ఆ టైంలో నాకేం రాలేదు. ఒక టైంలో హైస్, ఒకటి గీతా సుబ్రహ్మణ్యం అనేది ఒక హై అయితే దాని తర్వాత అంత హై ఇచ్చినట్టు ఏం లేదు. ఐ హోప్ ఈ ఫిలిం అంత హై ఇచ్చింది నాకు, నేను వర్క్ చేసినప్పుడు కానీ, నేను రిజల్ట్ అవుట్పుట్ చూసినప్పుడు కానీ. సో దీన్ని బూస్ట్ చేయడానికే ఈ ప్రమోషనల్ సాంగ్. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. కుదిరితే మీ అందరికి కూడా ఒక ప్రివ్యూ వేస్తాను. ప్రీవియస్లీ దర్శిని గారు, యా, సో మీది చాలా గ్రేట్ పేరు అప్పట్లో కంప్లీట్గా. మేబీ ఆమె కూడా ఈ ప్రాజెక్ట్లో పార్ట్ అయి ఉంటే దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ ఫర్ యువర్ ప్రొడక్షన్ అనేది మాకు అనిపించింది. సో వై యూ చూస్ జైత్రి గారు ఇన్ ప్లేస్ ఆఫ్ దర్శిని? దర్శిని బేసిక్గా చాలా హాబీతో వచ్చిందండి వెబ్ సిరీస్ చేయడానికి. సో తను ఆ వెబ్ సిరీస్ చేశాక తన లైఫ్, తన ఆర్కిటెక్చర్ దాంట్లో కెరియర్లో వెళ్ళిపోయింది. సో జైత్రి అనే అమ్మాయిని మేము చూస్ చేసుకోవడానికి గల కారణం, షీఈస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. అంటే మీరు అంటే తను యూట్యూబ్లో చూసుండొచ్చు, చిన్న వేరే ఫిలిమ్స్లో కూడా చూసుండొచ్చు. బట్ ఈ ఫిలింలో తన క్యారెక్టర్ కానీ, యాక్చువల్లీ ట్రైలర్ రెడీ లేదు, లేకపోతే మీ అందరికీ ట్రైలర్ కూడా ప్లే చేసేవాడిని. బట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ తనకి. అండ్ షీఈస్ అ జెమ్. అసలు యాక్టింగ్ వైజ్ అయితే నో డౌట్. అది అందుకు సెలెక్ట్ చేసుకున్నాను. వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిలిం? రన్ టైం వచ్చేసి 2 hours సార్. ఫస్ట్ హాఫ్ 1 hour, సెకండ్ హాఫ్ 1 hour. సార్ రాకేష్ గారు, సార్ అంటే మీరు ఇందాక అన్నట్టు మేబీ ఈయన సీనియర్ అయి ఉండొచ్చు, వెబ్ సిరీస్లో అండ్ యూట్యూబ్లో చేసి ఉండొచ్చు, బట్ సినిమాటిక్గా యు ఆర్ సీనియర్ కంపేర్ టు దిస్ పర్సన్. సో మీకు కొంత కథల గురించి, వాటి గురించి అవగాహన ఉంది, చెప్పేదాని గురించి యూ హ్యావ్ దట్ నాలెడ్జ్. అండ్ సో ఈ పాయింట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీ నుంచి ఏమైనా సజెషన్స్, చేంజెస్ ఏమైనా జరిగాయి? అంటే తను చాలా క్లారిటీ ఉంటాడండి. తను ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు, అదే ఇందాక కూడా అన్నట్టు తను చాలా కథలు విన్నాడు. తను చాలా సెలెక్టివ్ వెళ్తాడు. అట్ ద సేమ్ టైం తను ఇప్పుడు అంటే నేను తనతో చేసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఎమోషన్ సీన్స్లో నాకు ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. తను ఎక్కడా కూడా డార్లింగ్ ఇక్కడ ఇంత చేస్తున్నాం అనే ఒక అంటే డైరెక్టర్ కూడా అలా ఇవ్వలేదు. డైరెక్టర్ చాలా కీన్గా రాకేష్ నాకు ఇంత కావాలని తనే తీసుకునేవాడు. తనతో ఏంటంటే సీరియస్లీ ఇందులో జూనియర్ సీనియర్ అని కాదు, కానీ నేను తన దగ్గర క్యారెక్టర్ వైజ్ చాలా నేర్చుకున్నా. యాక్టింగ్ వైజ్ అంటారా, యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయినా కూడా నేను ఇప్పుడు మైత్రి మూవీస్తో ఒక మూవీ చేస్తున్నాను, హుంబాలే వాళ్ళతో చేశాను. నాకు ఆర్టిస్ట్ క్రియేషన్స్లో నాకు ఎక్కడా తేడా కనిపించలే.
తను ఎక్కడుంటాడో ఆ ప్రొడక్షన్ బాయ్తో సహా అందరికీ అదే ఫుడ్, అదే ట్రీట్మెంట్. బట్ స్టోరీ వైజ్ ఏంటంటే ఇది తను చాలా కష్టపడ్డాడు, ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడ్డాడు, సో ఫైనాన్షియల్గా ఆల్సో. సో నాకు చాలా స్కోప్ ఇచ్చాడండి. నాకు ఎక్కడ క్యారెక్టర్ దగ్గర డైరెక్టర్ గారు ఫస్టే చెప్పారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరు, తనకి బ్యాక్ బోన్లో ఉండే క్యారెక్టర్ అని చెప్పారు. ఆయన ఎలా చెప్పారో దానికన్నా అద్భుతంగా తీశారు. సీనియర్ జూనియర్ కాదుగా, నేను చాలా నేర్చుకున్నా తన దగ్గర మాత్రం, సీరియస్లీ. సో మనోజ్ గారు సార్ ఇక్కడ హాయ్ హాయ్, సో సాంగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో అంటే ఈ ప్రాసెస్ అయితే ఉందో వాట్ డిడ్ యూ లెర్న్ అని అంటే లైక్ మనకి ఏది అంత ఈజీగా రాదు అంత గమ్ముని, అండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటి వచ్చినప్పుడు చిన్న సినిమా అని ఒక ట్యాగ్ లైన్ వేసి పంపిస్తుంటారు. సో ఈ ప్రాసెస్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తుంటారు, లైక్ మీరు వెళ్ళి వేరే వాళ్ళకి ప్రివ్యూలు వేయడము ఇట్లా చేస్తున్నప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటారు. అండ్ వాట్ వాస్ ద యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో, అండ్ మీరు ఏం నేర్చుకున్నారు ఈ జర్నీ అంతట్లో? స్టేట్ ఆఫ్ మైండ్ అంటే సార్, ఆ ఒక బాధ ఇవన్నీ నుంచి ఈ పాట వచ్చింది. సో అంటే అందరం ఎదగాలనే కదా సార్ అనుకుంటాం. సో నా జర్నీలో నాకు ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి నా ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ టువర్డ్స్ స్టోరీ డెసిషన్ కానీ ఆర్ ప్రమోషన్స్ వైజ్ కానీ, లేకపోతే ఫిల్మ్ మేకింగ్లో కానీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ జర్నీ అంతా బాగానే ఎంజాయ్ చేశాను సార్. నిజంగా యాక్టింగ్ కన్నా రిలీజ్ కష్టమైపోయింది సార్. నాకు యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను కష్టాలు పడుతున్నాను, కానీ యాక్టర్గా ఎప్పుడు కష్టాలు పడలేదు నేను. అదే సార్, అంతే. కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు సార్ ప్రొడక్షన్? ఆఫ్ కోర్స్ అంటే కంటిన్యూ చేస్తాను సార్. సినిమా మంచిగా రీచ్ అవ్వాలి. అది ఆనంద్ అని సినిమా రిలీజ్ అయింది కదా సార్, మన శేఖర్ కమ్లా గారు. ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు కూడా ఈ సినిమా అందరికీ ప్రివ్యూస్ చేస్తూ చూపించేవాళ్ళు. అవును సార్, సేమ్ దానిలాగే ఇది కూడా. చాలా ప్రివ్యూలు పడ్డం తర్వాత ఆ సినిమా చిరంజీవి గారు శంకర్దాద ఎంబీబీఎస్తో రిలీజ్ అయ్యి ప్యారలల్గా రిలీజ్ అయ్యి లాంగ్ రన్లో చాలా మంచి హిట్ కొట్టిందంట. ఇప్పుడు నేను అట్లా రిలీజ్ చేశానంటే ఇంకేం లేదు సార్. ఆ థియేటర్, ఆ ఒక్క థియేటర్ కూడా దొరకదు నాకు. అప్పుడు ఆ జర్నీ ఆయనకి అంటే అప్పుడు ఇంత కాంపిటీషన్ లేదు సార్. టు బీ ఫ్రాంక్, ఆనంద్ శేఖర్ కమల గారు తీసిన టైంకి నా టైంకి మీరు చూసుకుంటే ఎంతమంది హీరోస్ ఉన్నారు, ఎన్ని ఫిలిమ్స్ ఉన్నాయి, ఎన్ని థియేటర్స్ పెరిగినా కూడా ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ జాబ్ అసలు ఇప్పుడు. సో డెఫినెట్లీ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫార్వర్డ్ ఫర్ రిలీజ్. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మనోజ్ గారు, అంటే ఇప్పుడు దీనికి ప్రొడ్యూసర్గా మారారు కదా, సో 5 years గ్యాప్ తీసుకున్న తర్వాత వస్తుంది. మేబీ ఆ టైంలోనే మీరు మంచి హైప్లో ఉన్నప్పుడు కనుక అదే కంటిన్యూ చేస్తుంటే మీరు ప్రొడ్యూసర్గా మారే మేబీ ఆలోచించారు అది? అంటే ఎవరు అంత ఫిలిం ఆఫర్స్ వచ్చి ఒక గుడ్ ఫిలిం లాగా నాకేమీ అంత రాలేదు ఆఫర్స్ అప్పుడు. ఇందాడ రాకేష్ గారు మాట్లాడుతూ ఆ టైంలో చాలా అవకాశాలు వచ్చాయి, కావాలని షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్. అంటే బేసిక్గా చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీలో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న థియరీ ఒకటి ఫాలో. ఎగ్జాక్ట్లీ. సో మీరు అది మర్చిపోయారా లేకపోతే ఏంటి? లేకపోతే ఎక్కువైపోయినాయి డబ్బులు? సో యాక్చువల్లీ రాకేష్ గారు చెప్పింది అబద్ధమా? అట్లా కాదు, అంటే అదే సార్ నేను ఇందాక చెప్పినట్టే, నేను చెప్పింది అవకాశాలు వచ్చాయన్న, తను యాక్సెప్ట్ చేయలేదని చెప్పా. నేను అదే తను చాలా చూజీగా వెళ్ళాడు, కథలు విన్నాడు. నేనే 2-3 చెప్పాను నాకు రెఫర్ చేసినప్పుడు కూడా, ఏదంటే అన్నీ ఒకేలా ఉన్నాయి డార్లింగ్, దీంట్లో లేకపోతే కొంచెం యూజ్ చేయాలి, కొంచెం లాంగ్వేజ్ యూజ్ చేయాలి, నాకు అలా వద్దు. ఒక ఆర్టిస్ట్గా నాకు కంపల్సరీ మనం ఒకళ్ళని మెసేజ్ కాదండి, అంటే మన కంపల్సరీ రియాక్ట్ అవుతారు వాళ్ళు, మనం చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అది అవ్వకూడదు, చేస్తే మంచి కాన్సెప్ట్ చేయాలి. అంటే నేను పంపించడం, నేను అడిగిన వాళ్ళు తనకి నచ్చపోయి ఉండొచ్చు కథలో, ఆఫర్ రాలేదంటే ఆ ఉద్దేశం కాదు, నీకు అయిపోయాక చెప్తా. యాక్చువల్లీ చెప్పానండి బ్రో, ఒక కథ చెప్పాలి అనేది నా అల్టిమేట్ గోల్ బ్రో. ఎమోషన్, ఆ కథ ఉంటేనే ఒక ఫిలింకి ఏదైనా ఉంటుంది కదా యాక్చువల్లీ. సో అలాంటి కథ నాకు దొరకలేదు ఆ టైంలో. గీతా సుబ్రహ్మణ్యం ఈజ్ లైక్ జస్ట్ అన్ ఎంటర్టైనర్.
సో అది అందరికీ కనెక్ట్ అయింది. ఆ కనెక్ట్ అయిన దాని మీద అది వైరల్ అయింది మంచిగా. సో ఇప్పుడు దాని తర్వాత కొన్ని వెబ్ సిరీస్లు అట్లాగే వచ్చినాయి. మీరు చూస్తే కొన్ని వచ్చినాయి, 30 Years 21 అని అట్లా చాలానే సిరీస్లు వచ్చినాయి. ఇప్పుడు దాని తర్వాత నేను ఎందుకు చేయలేదు అంటే నాకు దొరకలేదు కదా, మంచి కథ దొరకలేదు. సో ఇట్స్ నాట్ లైక్ మనం అది టచ్ అవ్వగానే అందరికీ అన్నీ అనుకున్నట్టు జరగవు అంటారు కదా, అది జరగలేదు అంతే. అంటే ఈ 5 yearsలో ఏం చేంజెస్ చూసారు మీరు? అంటే మీరు వెబ్ సిరీస్ చేసేటప్పటికి ఇప్పుడు సినిమాలకి యాజ్ ప్రొడక్షన్గా కానీ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అంటే యాక్టింగ్గా కానీ, సో వీటిలో ఏమైనా చేంజెస్ చూసారా? సో ఒక 5 years బ్యాక్ నేను చేసేటప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది, ఏమన్నా కొంచెం ఏమన్నా బర్డెన్ అనిపించిందా? బర్డెన్ ఏం లేదు అంటే, యా ఐ ఎంజాయ్డ్ ద జర్నీ. బట్ డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే అది ది ఇండస్ట్రీ అంతే. అంటే ఇప్పుడు మామూలుగా ఈ సాంగ్ చూసినా లేకపోతే ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా, మీరు మాట్లాడేది చూస్తున్నా, ఎంతో నలిగిపోయి ఎంతో బాధపడితే కానీ అలా ఉండరు, అలా మాట్లాడరేమో అనిపిస్తుంది. సో ఏంటి మనోజ్కి ఇండస్ట్రీ మంచి చేసిందా? సో ఏంటి ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీ వల్ల మంచి జరిగిందా, ఏం జరగలేదా, ఇంకా బాగా ఏమైనా చెడు జరిగిందా ఏంటి? సార్, ఐ లవ్ ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇప్పుడు ఏ సినిమా అంటే లైక్ ఈ జర్నీలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే ఇండస్ట్రీ అందరినీ తీసుకుంటుందని నేను నమ్ముతాను సార్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది అంతే. ఆ టైం నాకు ఎప్పుడు వచ్చింది అనేది ఐఎమ్ జస్ట్ చెకింగ్. అంటే అన్నీ వచ్చేసి నేను ఈ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అన్నీ అయిపోవు కదా సార్, అంత ఈజీ కాదు కదా, దేనికైనా కష్టం అనేది ఉంటుంది కదా. సో ఆ కష్టమే ఈ 5 years. ఓకే, ఆ టైం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇందాక రాకేష్ గారు చెప్పినట్టు లైక్ అంటే ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతున్నట్టు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో, మనం ఏం మాట్లాడినా ఏం చేసినా ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో అన్న భయం ఎక్కడ ఉంది. బట్ యాక్టింగ్ పరంగా చూసుకుంటే స్టార్ హీరోస్ కూడా అదేం ఆలోచించట్లేదు. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీ మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా వెబ్ సిరీస్లు చేశారు. సో మీరెందుకు అంత ఆలోచన అంత హెవీగా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా? నేను కొంచెం చూసి సార్, అంటే నాకు వచ్చిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏదో ఒకటి తగిలేస్తుంది అన్నట్టు ఆ జోన్లో నేను ఉండను. ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ అంటే ఇఫ్ సంబడి వాంట్స్ టు టెల్ ఎ స్టోరీ, ఒక కథ ఉంది, నిజంగా ఆ కథ చెప్పాలి అనుకుంటే, అండ్ ఈ ఫిలిం నా ఒక పర్సనల్ లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేసిన ఫిలిం ఇది. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నేను చాలా నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇవన్నీ తీసుకుని చేసిన ఫిలిం. అండ్ డైరెక్టర్ కూడా ఒక సేమ్ ఎమోషన్లో ఈ కథని నాకు నేరేట్ చేయడం జరిగింది. అండ్ సో ఈ ఫిలిం ఎందుకు తీశాను, అసలు వాట్ ఈజ్ అ కప్ ఆఫ్ టీ అనే దానికి మీకు ప్రాపర్ మీనింగ్ అనేది నేను ట్రైలర్ అండ్ ఫిలింలో నేను చెప్పగలను. రాకేష్ గారు, యా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. మనోజ్ గారు, సో ఇందాక తను అడిగిన క్వశ్చనే, Yeah. సో మనం చేసే క్యారెక్టర్స్ ఏదైనా చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. చూసే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అని అంటున్నారు. దట్స్ వెరీ నైస్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో కలిసి చూసేవి చాలా తక్కువ వస్తున్నాయి. బట్ మై క్వశ్చన్ ఈజ్ ఏంటి అని అంటే లైక్ మీకు 5 years గ్యాప్ వచ్చింది. బిఫోర్ మీరు చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు. బట్ అలా చేస్తున్న టైంలో రిజెక్ట్ చేస్తే అంటే లైక్ చాలామంది ఏమంటారంటే మనం రిజెక్ట్ చేసే పొజిషన్లో లేము, సో మనకి ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతేనే మనం రిజెక్ట్ చేసే పొజిషన్లో ఉంటాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అంటే లైక్ వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో, నా ఆలోచనల వల్ల నేను బ్యాక్ స్టెప్ వేసానేమో అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే నా లైఫ్లో రిగ్రెట్స్ అంటూ నేనేం ఫీల్ అవునండి. టు బీ ఫ్రాంక్, లైఫ్ అనేది ఐ ఫీల్ ఇట్స్ అ జర్నీ. అందులో ఇక్కడ నీకు వర్కౌట్ అవ్వదు అని రాసుంటే నీకు వర్కౌట్ అవ్వదు, నువ్వు ఏం పట్టుకున్నా వర్కౌట్ అవ్వదు అంతే. నీకు టైం వస్తే నీ టైంకి వచ్చినప్పుడు యూ విల్ బీ సక్సెస్ఫుల్. సో అట్లా వచ్చిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. టు బీ ఫ్రాంక్, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎందుకు ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది? ప్రొడ్యూసర్ దొరుకుంటే నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చేది కాదండి. అంటే బేసికల్గా ఇప్పుడు కథ మీరు చాలా వరకు రియలిస్టిక్గా నేను చూసినవి రాశాను అని అన్నారు. సో మీరు తిరిగి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ లైక్ ఎన్ని రోజులు తిరిగారు, ఎన్ని మంత్స్? ఒక 1 year నేను ప్రొడ్యూసర్ కోసం తిరిగాం.
నా పక్కన ఉన్న జర్నలిస్ట్ ఎక్కడెక్కడ తిరిగారో అని అడగమంటున్నారు, ఒకసారి అది కూడా చెప్పండి. అయ్యో బ్యానర్స్ చెప్పాయా ఇప్పుడు నీకు? సో తిరిగాం. ఇట్స్ అబౌట్ కొత్త వాళ్ళకి ఎవరు అంత ఈజీగా ఛాన్సెస్ ఇవ్వరండి. అది కొత్త డైరెక్టరు, కొత్త హీరో అంటే దాన్ని నమ్మడం కొంచెం మీరు చాలా రేర్గా చూస్తారు. ఎనీ ప్రొడక్షన్ కంపెనీ ఒక కొత్త వాళ్ళతో కొత్త సినిమా చేసింది అనేది చాలా రేర్గా చూస్తారు. అది వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ విల్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్స్. అంతేగాని మనము ఎవరైనా ఇప్పుడు ఒక డైరెక్టర్ వెళ్ళి కథ చెప్తే ఈ కథకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో ఎవరున్నారు అతను తీసుకుని రండి అంటారు. ఇప్పుడు నేను ఎందుకు రిస్క్ చేయాలి కొత్తోడి మీద అనేది వాళ్ళ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే నన్ను ఎందుకు లాంచ్ చేయాలి, వాళ్ళు నన్ను అంటే లైక్ వాళ్ళ పాయింట్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఎవరికైనా ఎనీ ప్రొడక్షన్ కంపెనీకి కానీ దేనికైనా సరే, అంటిల్ అన్లెస్ ఇప్పుడు మనం ఏదైనా ప్రూవ్ చేసుకుంటే అది గీతా సుబ్రహ్మణ్యం అప్పుడు ప్రూవ్ అయింది అంటే ఆ గీతా సుబ్రహ్మణ్యం ఒక ఆడియన్స్కి రీచ్ అయింది. కానీ ఫిలిం ప్రొడ్యూసర్స్కి లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఐ డోంట్ థింక్ వాళ్ళకి అంత రీచ్ అయి ఉండదు. నేను ఆ టైంలో తిరిగినా కూడా నాకు ఎవరు ప్రొడ్యూసర్స్ దొరకలేదు. సో ఓకే డన్. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సినిమా సో మచ్. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాస్ట్ క్వశ్చన్. యా ప్లీజ్. ఏం లేదు సార్, ఓన్లీ టైటిల్ గురించే. ఎందుకు ఏ కప్ ఆఫ్ టీ అంటే కాఫీ పొడి లేదు. అలా అని కదా, ఆనంద్ సినిమా ఓ మంచి కాఫీ లాంటి సినిమా అన్నారు కదా, మీరు ఏమన్నా? మంచిదే సార్ ఇది కూడా సినిమా. కాకపోతే ఆ కప్ ఆఫ్ టీ అంటే ఇది ఫిలింలో ఒక హీరోకి ఒక ఎమోషన్ సార్, టీ మీద ఒక ఎమోషన్. సో ఆ టీతో ఆ జర్నీ ఏంటి అనేది ఒక చిన్న ఒక లైన్ వెళ్తూ ఉంటుంది సినిమాలో. యా అండ్ ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ సినిమాలో ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్పట్లేదంటే ట్రైలర్ని మళ్ళీ నేను స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. సో ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది సార్, ఏదో ఊరికే పెట్టాలని అయితే పెట్టలేదు కప్ ఆఫ్ టీ అనేది. బట్ ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది. కప్ ఆఫ్ టీ అంటే ఈజ్ ఇట్ యువర్ కప్ ఆఫ్ టీ అన్నట్టుగా ఉంటుంది కదా, అట్లాగా కూడా దిస్ ఫిలిం వర్క్స్. మనోజ్ గారు, అంటే జస్ట్ ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్. సో ప్లీజ్. అంటే మీకు కనుక ఇప్పుడు అలాగో డైరెక్టర్గా మారారు కాబట్టి కాన్సెప్ట్ కాన్సెప్ట్స్ అన్ని ఇస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఒకవేళ మీరు డైరెక్టర్ అయితే ఏ హీరోని ఏ హీరోయిన్ని ఒక కప్పు టీకి పిలుస్తారు? మైండ్లో ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పిలుస్తారు. అదే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా చెప్పు. నేను క్వశ్చన్ అడిగాను మనోజ్ గారు, మీరు ఆన్సర్. ఏ హీరోని ఏ హీరోయిన్? హీరోయిన్. హీరోనా? హీరోయిన్ ఇద్దరిని కప్ ఆఫ్ టీకి పిలుస్తారంటారా? అమ్మో ఏం చెప్పినా వైరల్ అయిపోతుంది, ఎందుకు వచ్చిందండి? అవ్వాలని అడిగాను. మనోజ్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఇవ్వలేదు. చెప్తాను, నేను ఆలోచించుకుని చెప్తాను ఆన్సర్. సో వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ మనం ఎంత ప్యాషన్తో తీసినా ఏం చేసినా సినిమా ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ సార్. ఎగ్జాక్ట్లీ. చాలా డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది టైం అండ్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది సినిమాలో. సో మెయిన్ మోటివ్ ఏం సార్, లైక్ ఈ కథ మీరు ఎవరైతే చెప్పిన వాళ్ళు రిజెక్ట్ చేసిన వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఈ సినిమాకి మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ మీ ప్యాషన్తో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని నెక్స్ట్ ఆపర్చునిటీస్ కోసం సార్ ఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే అట్ ద సేమ్ టైం మనీ కూడా రావాలి కదా సార్, రిటర్న్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఒక ఈ ఫిలిం నేను ఇందాక చెప్పినట్టు ఒక ఎమోషన్తో సినిమా తీసాను సార్ ఇది. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా అండ్ ఇట్లాంటి కథ చెప్పాలి ఆడియన్స్కి, దీనికి ఒక లిమిటెడ్ బడ్జెట్లో నేను అంటే నా స్తోమతకి తగ్గట్టు ఈ ఒక బడ్జెట్ పెట్టుకుని, నిజం చెప్పాలంటే నా స్తోమతకి మించి కూడా చేశాను, కొన్ని అప్పులు కూడా చేసిన సినిమా ఇది. ఈ ఫిలింని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది సార్, ఆ కథని చెప్పాలంటే ఒక మీడియం కావాలి, దట్ ఈస్ ఫిలిం. సో రేపు అన్న రోజు దీని మీద డబ్బులు వస్తాయా లేకపోతే దీన్ని ఎట్లా హిట్ చేయాలి అన్న దానికన్నా ముందు నేను ఈ కథని చెప్పాలి అని అనుకున్నాను సార్, స్ట్రాంగ్గా, వెరీ స్ట్రాంగ్గా చెప్పాలనుకున్నా. సో ఆ ఎమోషన్ మీద ఈ ఫిలిం నేను చేశాను యాజ్ అ ప్రొడ్యూసర్గా. రిజల్ట్ అనేది సార్ ఇది ఓన్లీ ఏదో ఎమోషన్ గురించి మాట్లాడుతున్నాను అనుకోదు, ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్.
మీకు త్రూ అవుట్ ఫిలిం ఎంటర్టైనింగ్గానే ఉంటుంది విత్ కంప్లీట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంటుంది ఫిలిం. ఇట్స్ అ జర్నీ బేస్డ్, అంటే ఇలా అని ఒక సోన్ ఎగ్జాంపుల్ ఫిలిం అని నేను చెప్పట్లేదు, బట్ దిస్ ఫిలిం ఈజ్ సంథింగ్ దట్ యూ విల్ డెఫినెట్లీ కనెక్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ అదొక్కటైతే నేను వెరీ స్ట్రాంగ్గా చెప్తున్నాను. ద క్లైమాక్స్ అంత హెవీ ఉంటుంది ఫిలింకి. దట్స్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా. రాకేష్ గారు సార్, సలార్ 2లో ఉన్నారా? సలార్ 2 అప్డేట్ ఏమన్నా ఉందా? తెలియదండి, ఇంకా తెలియదు. చందు